హాయ్ అండి, చికెన్ పులావ్కి చూడండి. నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత సజీరా మసాలా, యాలక్కాయలు, లవంగం, చెక్క వేసానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్ సన్నగా కట్ చేసేసానండి. అవి మంచిగా ఫ్రై అవ్వాలండి, రెడ్గా. అవి ఫ్రై అయిన తర్వాత 4 టమాటే, 5 పచ్చిమిరకాయలు కట్ చేసేసానండి. ఇట్లా ఆయిల్ బయటికి రావాలండి. టమాటా బాగా ఫ్రై అయిపోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలండి దీంట్లో. చికెన్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దాంట్లో వాటర్ అన్నీ పోయి మళ్ళీ నూనె వస్తుందండి బయటికి మంచిగా. చూసారా ఫ్రెండ్స్, ఇలా వస్తుందండి. చికెన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు రైస్ వేస్తున్నానండి నేను. రైస్ అయితే వేసానండి. వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే వాటర్ పోస్తానండి. వీళ్ళు ఎంత రైస్ తీసుకుంటే అంత కొలత తీసుకుని పోసుకోండి. నేనైతే దీంతో 2 రైస్ తీసుకున్నానండి. 3.5 పోసాను. ఇప్పుడు వాటర్కి దీనికి రైస్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే వేసుకున్నానండి ఉప్పు సరిపడా. ఇది వాటర్ వేసిన తర్వాత దమ్ముకైతే ఇట్లా వచ్చేసేస్తుందండి. దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో దించేటప్పుడు నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి. టేస్ట్ బాగుంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.